నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి తిరుత్తని క్షేత్రాన్ని దర్శిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, తిరుత్తని క్షేత్రంలో ఉన్నటువంటి మహిమలు ఏంటో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో తిరుత్తని క్షేత్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ తిరుత్తని క్షేత్రాన్ని దిగువ తిరుత్తని, ఎగువ తిరుత్తని అని రెండు పేర్లతో పిలుస్తారు. దిగువ తిరుత్తణిలో శరవణ అనే పేరు కలిగినటువంటి తీర్థంలో స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత ఎగువ తిరుత్తణిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఈ తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని మనం పరిశీలించినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మూల విరాట్ విగ్రహంలో గుండ్రటి పల్లపు ప్రదేశం మనకు దర్శనమిస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఒకానొక సమయంలో తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు శ్రీ మహావిష్ణువు శంఖుచక్రాలను అపహరించిన తరుణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తారకాసురుడు అనేటటువంటి ఆ రాక్షసుడిని సంహరించి శ్రీ మహావిష్ణువుకి శంఖుచక్రాలను తిరిగి అప్పగించటానికి ముందు కొంతకాలం ఆ శంఖుచక్రాలను ధరించాడు. అలా శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ధరించిన తరుణంలో ఆయన వక్షస్థలం మీద కొద్దిగా గాయంలాగా ఏర్పడుతుంది. అదే మనకు మూల విరాట్ విగ్రహంలో గుండ్రటి పల్లపు ప్రదేశంగా దర్శనమిస్తుంది. ఈ గుండ్రటి పల్లపు ప్రదేశానికి ప్రతిరోజు కూడా దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక రాయి మీద కిలోల కొద్ది గంధాన్ని అరగదీసి ఆ గంధాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. స్వామివారి వక్షస్థలం మీద ఉన్నటువంటి గుండ్రపు పల్లపు ప్రదేశంలో సుబ్రహ్మణ్యుడికి అలంకరించినటువంటి ఆ గంధాన్ని భక్తులందరికీ ప్రసాదంగా ఇస్తారు. దీన్నే శ్రీపాదరేణు అనే పేరుతో పిలుస్తారు. ఈ శ్రీపాదరేణు ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో ఆ భక్తులందరూ కూడా సర్వ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకొని సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే తిరుత్తని క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అనేక మంది దేవతలందరూ కూడా ఈ తిరుత్తని క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఒకానొక సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు బ్రహ్మదేవుణ్ణి ఓంకారానికి అర్థం చెప్పమని అడుగుతాడు. బ్రహ్మదేవుడు ఓంకారానికి అర్థం చెప్పలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు బ్రహ్మను బంధించి బ్రహ్మ చేయాల్సినటువంటి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తాడు. ఆ తర్వాత ఈశ్వరుడి ఆదేశానుసారం బ్రహ్మదేవుడిని విడిచిపెడతాడు. దీనికి కృతజ్ఞతగా బ్రహ్మదేవుడు ఈ తిరుత్తని క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నాడు. అందుకే తిరుత్తని క్షేత్రంలో ఆలయానికి వెళ్ళే సమయంలో మెట్ల మీదుగా వెళ్ళే దారిలో బ్రహ్మతీర్థం ఉంటుంది. ఈ బ్రహ్మతీర్థాన్ని మనం దర్శనం చేసుకున్నట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువు తారకాసురుడు అపహరించినటువంటి శంఖచక్రాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సమర్పించిన తర్వాత విష్ణుమూర్తే స్వయంగా ఆయన అనుగ్రహాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అందించాడు. దీనికి సంకేతంగా ఈ తిరుత్తని క్షేత్రంలో విష్ణు తీర్థాన్ని ఆలయానికి పడమర వైపు మనం దర్శించుకోవచ్చు. అదేవిధంగా సాక్షాత్తు ఈశ్వరుడే ఒకానొక సమయంలో పంచాక్షరి మంత్రంలో ఉన్న అర్థాన్ని మర్చిపోతాడు. అప్పుడు ఈశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కోరితే సుబ్రహ్మణ్యుడు తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడికే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. తండ్రికే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్వామినాథుడు, స్వామి గురునాథుడు అనే పేర్లు వచ్చాయి. ఆ విధంగా తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడి దగ్గర పంచాక్షరి మంత్రంలో ఉన్న అర్థాన్ని తిరిగి తెలుసుకున్నాక పరమేశ్వరుడు ఆనందంతో అట్టహాసం చేస్తాడు. ఆ అట్టహాసానికి సంకేతంగా తిరుత్తని క్షేత్రంలో వీర అట్టహాస ఈశ్వరాలయాన్ని మనం దర్శించుకోవచ్చు. తిరుత్తని క్షేత్రానికి ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ వీర అట్టహాస ఈశ్వరాలయాన్ని మనం దర్శించుకుంటే శివానుగ్రహానికి సులభంగా పాత్రలమవచ్చు. ఇలా బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుడు, త్రిమూర్తులందరూ కూడా ఈ తిరుత్తని క్షేత్రాన్ని దర్శించారు. ఇంకా తిరుత్తని క్షేత్రానికి ఉన్నటువంటి వైభవం ఏంటో, తిరుత్తని క్షేత్రంలో జరిగే ప్రధానమైన ఉత్సవాలు ఏంటో, తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని దర్శిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే మంగళవారం శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. రేపటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రపరమైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి తెలుసుకుందాం. నమస్కారం.
శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మేనే పందిరి ఆత్మవేది అసులే మిట్టాడు నగ్నుల్ భవధ్యానంబే నెయిదార లోతలపులే ద్రవ్యంబుగా వేల్చినన్ జ్ఞానార్చిస్సుల కాలు మాయా అదే అంతర్యాగమా యాజి నిత్యానందుండై నిన్ను చేరు ఇదే రాడధ్వంబు బాలాంబిక. ఓ బాలాత్రిపుర సుందరి, మేనే పందిరి, నేను నీ ధ్యానాన్ని ఒక యజ్ఞంగా భావిస్తున్నాను. యజ్ఞం చేసేటప్పుడు పందిరి వేస్తారు. ఆ పందిరి ఏమిటంటే ఈ శరీరమే పెద్ద పందిరి. ఆత్మవేది, నా హృదయమే హోమగుండం. అసులే మిట్టాడు నగ్నుల్, నా ప్రాణములే ఆ హోమగుండంలోని జ్వాలలు, అగ్నిజ్వాలలు. భవధ్యానంబే నెయిదార, నిరంతరం నిన్ను ధ్యానం చేస్తూ ఉంటాను నేను. ఆ నిరంతర ధ్యానమే నేతిధార. లోతలపులే ద్రవ్యంబుగా వ్రెల్చినన్, నా మనస్సులో అనేకమైనటువంటి భావములు వస్తూ ఉంటాయి నిన్ను గురించి, నీ భక్తుల గురించి. ఆ భావములన్నిటినీ కూడా ద్రవ్యంబుగా వ్రేల్చినన్, రావి సమిధలుగా, ఇతరేతరమైనటువంటి సమిధలుగా భావించి ఆ భావాలన్నిటినీ కూడా నేను ఈ హోమగుండంలోనే సమర్పిస్తాను. నిరంతర ధ్యానాన్ని నెయ్యిధారగానే మలుస్తాను. అలా చేస్తే జ్ఞానార్చిస్సుల కాలు మాయ, జ్ఞానం అనేటువంటి ఆ అగ్నిలో ఈ మాయ అనేటువంటిది మొత్తం కూడా భస్మమైపోతుంది. అదే అంతర్యాగము, అదే నాలో నిరంతరం జరిగేటువంటి యాగం. ఎంత పరమాద్భుతమైనటువంటి భావం! ఈ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు మనం అందరం కూడా ఇలా భావన చెయ్యాలి అని చెబుతున్నారు. అదే అంతర్యాగము, నాలో నిరంతరం సాగేటువంటి యాగం అది. ఆ యాజి, అలా చేసేటువంటి ఆ యజ్ఞకర్త ఎవరైతే ఉన్నారో వారు నిత్యానందుండై నిన్ను చేరు, నిత్యానంద స్వరూపుడై నీ దగ్గరకు చేరతాడు తల్లి. నీ సన్నిధిలో నిరంతరం వెలుగొందుతూ ఉంటాడు, పరమానంద స్థితిలో ఉంటాడు. ఇదే ఆడధ్వంబు, ఇదే రాజసూయ యాగం. వేరే రాజసూయ యాగం ఏమీ ఇంకా చెయ్యక్కర్లేదు. రాజులు మాత్రమే చేసేటువంటి రాజసూయ యాగం కంటే కూడా ఈ రాజసూయ యాగం, ఇది రాజరాజేశ్వరిని అర్చించేటువంటి రాజసూయ యాగం. ఇదే ఆడధ్వంబు బాలాంబిక అంటూ ఈ శరీరాన్ని పందిరిగా, హృదయాన్ని హోమగుండముగా, ప్రాణాగ్నులనే అగ్నిజ్వాలలుగా, నిరంతర ధ్యానాన్ని నెయ్యిధారగా, తనకు కలిగే భావాలన్నింటినీ కూడా రావి సమిధలు మొదలైన హోమద్రవ్యములుగా భావించి జ్ఞానాగ్నిని పుట్టించి ఆ జ్ఞానం అనేటువంటి అగ్నిలో నిరంతరం కమ్మే మాయని కాల్చేసేటటువంటి వాడు నిరంతరము కూడా అంతర్యాగం చేస్తూ ఉంటాడు. ఆ అంతర్యాగం చేసేటువంటి యజ్ఞకర్త అయిన మహాభక్తుడు నిత్యానంద స్థితిలో జీవిస్తూ నీ సన్నిధికి చేరుకుంటాడు తల్లి అంటూ పరమాద్భుతమైనటువంటి ఉపాసనతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవీశ్వరులు, వైద్యవరులు శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారి బాలాంబికా శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. మంగళకరుడు కుజుడు అని చెప్పేసి గ్రహచార రీత్యా ఆలోచన చేసినట్లయితే కుజగ్రహం సరిగా లేనప్పుడు అనేక విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. వాటి నుంచి రక్షణ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయవచ్చు. అలాగే మంగళకరుడైనటువంటి కుజునికి ప్రీతివంతమైనవి కందిపప్పు. కందిపప్పును బ్రాహ్మణోత్తమునికి కానీ ఒక యువకునికి కానీ దానం చేయవచ్చు మంగళవారం నాడు. అంతేకాకుండా కుజగ్రహ దోషం పట్టి పీడిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కుజగ్రహ స్నానం అని చెప్పేసి ఉంటుంది. దాన్ని గనక ఆచరించినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని సాధించవచ్చు. ఏ విధంగా ఆచరించాలి
అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే, ఒక రాగి బిందెలో శుద్ధమైనటువంటి నీళ్లు నింపి ఉసిరిక, నల్లని నువ్వులు దాంట్లో వేసి దర్భపులను చేతిలో పట్టుకొని ఇతగాడు ఎర్రటి వస్త్రాన్ని ధరించి స్నానం చేయాలి. అలా గనక చేసినట్లయితే కుజగ్రహ స్నానము అంటారు. ఇలా చేయటం వలన కుజదోష ప్రభావం వలన వివాహాది శుభకార్యాలు కానివ్వండి, ఉగ్రత్వం పెరిగి లేనిపోని మాటలు మాట్లాడటం ఇత్యాది విషయాలన్నీ కూడాను సమసిపోతాయి. అంటే చక్కటి ఆలోచన సరళితో జీవనాన్ని సాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మంగళవారం నాడు కుజుణ్ణి ఈ విధంగా ఆరాధన చేయటం కూడాను చాలా గొప్ప విశేషం. అంతేకాకుండా ఎర్రటి కొత్త కుండలో అన్నాన్ని వండి కొత్త ఎర్ర వస్త్రంలో ఉంచి దాన్ని 10 మందికి దానంగా కూడాను పంచవచ్చు. ఎరుపు రంగుకి కుజుడికి అవినాభావ సంబంధం ఉంది. తరచూ ప్రమాదాలు సంభవించకుండా కాపాడాలంటే కుజుడి యొక్క అనుగ్రహమే కావాలి. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా నివారించే శక్తి కుజగ్రహానికే ఉంది. అందుచేతనే ఎరుపు రంగు కలిగినటువంటి ఒక దారం చేతికి కట్టుకోండి అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఆ ఎరుపు ధనం అనేటువంటిది ఆ విధంగా రక్షణ కవచంలా ఉంటుంది అని చెప్పేసి. అంతేకాకుండా ఈ యొక్క కుజగ్రహం అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకార్చన నిర్వహించాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటే సమూహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబరామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:42. తిథి పంచమి ఉదయం 8:50 వరకు. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 12:01 వరకు. వర్జం రాత్రి 12:25 నుంచి 1:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:11 వరకు. మరల రాత్రి 11:07 నుంచి 11:51 వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషాలు: ఉపాంగ లలితావ్రతం, అలాగే వన గౌరీ వ్రతం మంగళవారం సందర్భంగా అప్పులు తీరడం కోసం రుణహర గణేశ స్తోత్రం, రుణహర నృసింహ స్తోత్రం, రుణహర అంగారక స్తోత్రం మొదలైనటువంటి వాటిని జపించుకోవడం, శ్రీ గణేశ రణం చింది అనే నామాన్ని జపించుకోవడం, అలాగే జయం కలగడం కోసం ఆంజనేయ స్వామిని పూజించుకోవడం మొదలైనవన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. మంగళవారం సందర్భంగా మనం పంచమి తదుపరి షష్ఠి కూడా ఉన్నాయి కాబట్టి
సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం ద్వారా ఉత్తమ సంతానం, సంతానాభివృద్ధి కలుగుతాయి. ఇంకా ఉపాంగ లలితా వ్రతాన్ని ఆచరించడం ద్వారా, వనగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యం, సత్సంతానం పొందవచ్చు. నేటి ఆణిమత్యాలు. ఏమి చేయడం వల్ల ఇతరులకు దుఃఖం కలుగునో అలాంటి పనులు ఎన్నడూ చేయకూడదు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే కర్మావశేషాలని పూర్తిగా అనుభవించినట్లే. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం. కాంచీఖేలిని, కాంచీపురంలో కూర్చుని ఆడుకుంటున్న తల్లి. ఈ ఆట విపక్ష కాళిని. విపక్షము అంటే శత్రువులు, శత్రువుల పాలిటే కాళీ రూపంతో ఉందిట, అంటే వాళ్ళని సంహారం చేస్తున్నది, శత్రు సంహారిణి. శూలిని, విద్రుమశాలిని. శూలిని అంటే శూలము ధరించి ఉన్న తల్లి. విద్రుమశాలిని, విద్రుమ అంటే పగడం, పగడము వంటి ఎర్రని కాంతులతో ఉన్నది. ఆ శూలము ధరించి విపక్షకాలినిగా ఉన్నటువంటి శూలిని. నిజానికి ఇక్కడ ఉన్న తల్లి శూలిని దుర్గా అనబడే మంత్ర స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. నిజానికి ఈ రూపం తీసుకోండి, అంటే ఒక లెక్కలో 11 స్వరూపాలు వస్తున్నాయి. మనకు రూపం ఇప్పుడే ప్రారంభించుకున్నాం. శూలిని దుర్గా అని చెప్పబడుతుంది, అమ్మవారి యొక్క ఆమ్నాయ దేవతల్లో ఒకరు. ఈ శూలిని దుర్గా అనుగ్రహంగానే లభిస్తే శత్రు సంహారం జరుగుతుంది. అందుకే విపక్షకాలిని అని చూపించారు ఇక్కడ. ఎర్రని కాంతులతో ఉంది శూలం పట్టుకుని తల్లి. అయితే శత్రు సంహారం చేయడంలో ఉద్దేశం ఏంటండి? నతజన పాలిని. అది ఇక్కడ తను నమస్కరించిన భక్తుల్ని కాపాడుతూ వారి శత్రువుని సంహరిస్తున్నది. అయితే కొన్ని పుస్తకాల్లో సురజన పాలిని ఉంది ఇక్కడ, అంటే దేవతల్ని కాపాడుతోంది అని. మరి శూలిని దుర్గ అవతరించింది దేవతల్ని రక్షించడం కోసం. అందుకే దేవకార్య సముద్యత కదా, దేవతలను రక్షిస్తూ దేవశత్రువులైన అసురుల్ని సంహరిస్తూ ఉన్నది. ఆవిడ అక్షర రూపిణి, శివుని స్పందింపజేసేటువంటి కాంచీపురవాసినైన కామాక్షీదేవియే విపక్షకాలిని అయి శూలిని దుర్గయ్యై ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది అని అమ్మవారి యొక్క శూలిని దుర్గా రూపాన్ని చూసాం. ఇప్పుడు మనం 87వ శ్లోకం నుంచి వెళితే మొత్తం 10 రూపాలు చూడొచ్చు. ఇప్పుడు కనబడుతున్న ఒక రూపం మరొక దుర్గా. ఈ దుర్గా రూపాన్ని మనస్సులో పెట్టుకుని ఇవాళ మంగళహారతి సమర్పించుకుందాం. ఈ దుర్గను పరిశీలిద్దాం. ఈ దుర్గ ఒక పరమ రమణీయమైన మంత్రమూర్తి. వీటన్నిటికీ మంత్రశాస్త్రాలు మూలమంత్రాలు ఉన్నాయండి. అయితే మూలమంత్రములు అయితే మాత్రం గురువు దగ్గర పద్ధతికి ఉపదేశం పొందాలి. ఆ మంత్రములకు ధ్యాన శ్లోకాలు ఉంటాయి, అంటే మంత్ర దేవత ఎలా ఉంటుందో వర్ణిస్తారు. ఆ ధ్యాన శ్లోకాలు ఉపాసన లేకపోయినప్పటికి కూడా చదువుకుంటే అదే మంత్రంలా పనిచేస్తుంది, అందులో సందేహం లేదు. ఆ ధ్యాన రూపాలనే ఈయన ఆ పుస్తకంలో చూసి ఈ పుస్తకంలో రాసేడు అనడానికి లేదు. ఆ మూర్తుల్ని అమ్మవారు చూపించారు ఒక్కొక్కటి మూక కవికి. అక్కడ కాంచీపురంలో తాను చూస్తున్న కామాక్షి ఒక్కొక్క రూపాన్ని చూపిస్తోంది తనలో. అలా శూలిని దుర్గను చూశాడు. ఇప్పుడు చూడబోతున్న రూపం చూడండి ఎలా ఉన్నదో. మదజల తమాల పత్ర వసనిత పత్ర కరాధృత ఖనిత్ర విహరతి పులిందయోష గుంజాభూష ఫణీంద్ర కృతవేష. మదజల తమాల పత్ర, మదజల తమాలం అంటే మదజలం స్రవిస్తున్నటువంటి తమాల పత్రములను అలంకరించుకున్నది అన్నారు. అంటే తమాల పత్రములు అనగా ఇరుగుడు చెట్ల ఆకులు అని అర్థం. ఇరుగుడు చెట్టు అని తెలుగులో దీనికి అర్థం. కానుగ చెట్టును కూడా అంటారు. ఈ ఆకులు బాగా పండిన తర్వాత దానిలో ఒక రసం ఉత్పత్తి అవుతుందిట. అలాంటి రసము స్రవిస్తున్నటువంటి ఆకులని ఆవిడ చక్కగా అలంకారం చేసుకున్నట్ట. ఇక వస్త్రము కూడా వసనిత పత్ర, పెద్ద పెద్ద ఆకుల్నే వస్త్రముగా అల్లుకుని ధరించట. ఇది ఆగమాల్లో మనకి రుద్ర నమకాల్లో 3వ అనువాకానికి అధిదేవతగా చెప్పబడుతున్న ఆదికిరాత స్వరూపంతో కూడిన శబరి రూపంలో వర్ణించారు ఇక్కడ సరిగ్గా. అంటే అరణ్యాల్లో దొరికేటువంటి అందమైన ఆకులు, రకరకాల రంగురంగుల ఆకులన్నీ కలిపి ఒక వస్త్రంలా చేసి ఆ వస్త్రాన్ని కట్టుకున్నట్టు అమ్మవారు. అందుకే వసనిత పత్ర, వసనం అంటే వస్త్రం, పత్రములను వసనముగా చేసుకున్నది. ఆవిడ చెవులకు పెట్టుకున్నవి కూడా మదజల తమాల పత్రములు.
వస్త్రముగా ధరించింది వసనిత పత్రములనే వసనంగా ధరించింది. చేతిలో గడ్డపార పట్టుకుందిట, ఖనిత్రము. ఇది గడ్డపార అంటే అది కూడా అరణ్య సంబంధమే. అరణ్యంలో వృక్షాలని తీసుట, మొలకెత్తించుట, ఇవన్నీ చేసే పని. అందుకే కరాదృత ఖనిత్ర. అది తిరుగుతున్నావిడ పులిందయోష అంటే బోయసాని అంటే కిరాత స్త్రీ ఈవిడ. పులిందయోష గుంజాభూష. గుంజ అంటే గురువింద పూసలు. ఈ గురువింద పూసల హారాలు వేసుకుంది. ఇది కూడా ఆటవికమే. అది గుంజాభూష, గురువింద పూసలను ధరించింది. అంతేకాదు గుంజ అంటే ఆకుల గుత్తులను కూడా అర్థం ఉన్నది. ఆకుల గుత్తులను అలంకారంగా చేసుకున్నది. గురువింద గింజల పూసల దండలు వేసుకుందిట. దానికి తోడు ఫణీంద్రకృత వేష, పాములను అలంకారంగా వేసుకుందండి. వాళ్ళ ఆయనలాగే సర్పాలంకారములతో శోభిల్లుతున్నది. ఆకుల వస్త్రము ధరించి ఉన్నది. తమాల పత్రములు చెవులకు అలంకరించుకున్నది. గురువింద పూసల దండ వేసుకున్నది. అలాంటి కిరాత రూపిణి అయినటువంటి తల్లి కామాక్షి నీకు నమస్కారము అన్నారు ఇక్కడ. అంటే ఇంతవరకు చెరకువిల్లు తల్లి ఇప్పుడు ఎలా కనబడిందో చూసారా? భక్తులను అనుగ్రహించడం కోసం బహురూపాలు ధరించే తల్లి ఇక్కడ కనబడుతున్న ఈ తల్లి శబరీ రూపము అని చెప్పబడుతున్నది. ఈ శబరీ దుర్గా, ఈ తల్లికి వనదుర్గా అని కూడా అంటారు. వనదుర్గా రూపిణి. ఇందాక చెప్పిన శూలిని దుర్గా, ఇది వనదుర్గ. ఇవి నిజానికి మహావిద్య అని చెప్పబడుతూ తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని పరిహరించడానికి ఇంకే సాయము మనకు లేనప్పుడు మహావిద్యా పారాయణం చేస్తారండి. ఆ మహావిద్యా పారాయణ వల్ల ఎలాంటి కష్టమైన త్రుటిలో దాటిపోతుంది. ఆ మహావిద్యకు అధిదేవత ఈ రెండు తల్లులు. ఎవరు? శూలిని దుర్గా ఒకరు, వనదుర్గాదేవి. ఆ వనదుర్గాదేవి మంత్రాన్ని ఇక్కడ చూపించారు. ఆ పులిందయోష వచ్చింది. ఆ పులిందయోష వచ్చి మనల్ని అందరినీ ముందు రక్షిస్తుంది. ఆ రక్షాస్వరూపిణి. దుర్గా అంటేనే రక్షాస్వరూపం. ఇక్కడ రెండు రకాల దుర్గలు చూపించారు. ఇంకా సప్తసతి దుర్గ రావాలి, వస్తుంది. లేదా ఇందాక చాముండేలో వచ్చిందే అని కూడా నాకేం పర్వాలేదు, కానీ మరో శ్లోకం ఉంది ఆవిడ కోసం. సరే, 11 రూపాల్లో 2 రూపాలు చూసాం. అందులో ఏ రూపం మీకు కావాలంటే చివరికి మీరే అంటారు అన్ని రూపాలు కావాలని. మదజల తమాల పత్ర వసనిత పత్ర కరాధృత ఖనిత్ర విహరతి పులిందయోష గుంజాభూష ఫణీంద్ర కృతవేష. ఇవిడికి పులిందిని అని, వనదుర్గ అని, శబరి అని పేరున్నది. కాళిదాస మహాకవి కూడా అనేక రకాల ఆమ్నాయ దేవతలను ప్రస్తావన చేస్తూ రక్షణ శక్తిగా శబరీ దేవతని తెలియజేశారు. అటువంటి శబరీదేవి అన్ని ఆటవికమైనటువంటి కుసుమాలు, పత్రాలే ఆభరణములుగా, వస్త్రములుగా ధరించి ఉన్నది. ఇప్పుడు మరొక తల్లి గురించి చూస్తున్నాం. ఇది అమ్మవారి యొక్క ప్రధానమైన దేవత, అంగదేవతగా చెప్పబడుతున్నది లలితాదేవికి. అంకే సుఖిని గీతే కౌతుకిని పరిసరే చ గాయకిని జయసి సవిధెంబ భైరవ మండలిని శ్రవసి శంఖ కుండలిని. ఇక్కడ నిజానికి అమ్మవారిని వర్ణిస్తున్నారు, కానీ ఆ తల్లి పేరు మాత్రం చెప్పట్లేదు. ఇది ఒక చమత్కారం. ఆ వర్ణంలోనే మన ఆ తల్లి పేరు ఏమిటో తెలుసుకోవాలి. అలా చెప్పినప్పుడు ఆ తల్లే సంతోషిస్తుంది. పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అని నేరుగా చెప్పే కంటే తిప్పి చెప్తే దేవతకు మహాసంతోషం. అందుకే వర్ణనతోనే ఆ తల్లి పేరు ఏమిటో మనం తెలుసుకోవాలి. అంకే సుఖిని గీతే. అంకే అంటే ఒడి అని ఒక అర్థము, సమీపము అని ఒక అర్థం ఉన్నది. ఇప్పుడు ఏది తీసుకున్నా పర్వాలేదు. సమీపంలో చిలకలు గానం చేస్తూ ఉండగా కూర్చుందిట ఆ తల్లి. అమ్మ సమీపంలో చిలకలు గానం చేస్తున్నాయి. పైగా గీతే కౌతికిని, గానమునందు కుతూహలము కలిగినటువంటి తల్లి. పరిసరేచ గాయకిని, చుట్టూ గానం చేస్తున్న వాళ్ళు ఎందరో కూర్చున్నట్ట. ఎందుకంటే ఇవిడి గీతమునందు కౌతికిని గనుకనే చుట్టూ గానం చేసేవాళ్ళు ఉన్నారు. చిలకలు కూడా పలుకుతూ ఉన్నాయి. జైసి సవిధెంబ భైరవ మండలిని. ఆ తల్లి దగ్గర భైరవ మండలం ఉందిట. మండలం అంటే సమూహం. చుట్టూ భైరవ సమూహం ఉన్నది. గానం చేస్తున్న వారు ఉన్నారు. చిలుకలు ఉన్నాయి. అలాంటి తల్లి శంఖకుండలిని, శ్రవసి శంఖకుండలిని. చెవులకు శంఖకుండలములు ధరించిందిట. అంటే శంఖాకారంతో ఉన్న కుండలములు ధరించి ఉన్నది అని చెప్పడం ఇందులోన భావం. శంఖము కూడా నాదానికే సంకేతం. అందుకే శంఖకుండలను ధరించుట, గానములు అక్కడ జరుగుట, చిలుకలు పలుకుట, ఇవన్నీ చూస్తుంటే శబ్దము, నాదము ప్రధానంగా చెప్పబడుతున్న తల్లి. పైగా భైరవులు చుట్టూ ఉన్నారు అని వర్ణించారు. ఎవరు ఈ తల్లి? ఇది మనం పరిశీలిస్తే శ్యామలాదేవి. మనం మంత్రిణి అని ఏదైతే చెప్పబడుతున్నదో లలితా సహస్రనామంలో, ఆ మంత్రిణీదేవి అని శ్యామలాంబ. ఎలా చెప్పగలమంటే సుఖం లాలయంతి పరిక్రీడసే అని కాళిదాస మహాకవి ఈ శ్యామలాదేవిని వర్ణిస్తూ దండకంలో చెప్పారు. ఇక్కడ అమ్మవారు చేతిలో చిలుకను పట్టుకుని ఉంటారు. అందుకు ఇక్కడ శ్యామలాదేవిని వర్ణించారు. పైగా చుట్టూ గాయకిని ఉన్నారు. అంటే శ్యామలాదేవి పరివార దేవతలు ఇక్కడ చెప్పబడుతున్నారు.
శ్యామలాదేవి పరివార దేవతలు ఎందరెందరూ ఉన్నారు. శుకశ్యామల, సారికాశ్యామల, వీణాశ్యామల అని చెప్పబడుతూ రకరకాల శ్యామలాదేవతలు. వీరందరూ కూడా సంగీత సాహిత్యాది కళాస్వరూపిణులు. శ్యామలాదేవి అంటేనే విద్యాది దేవత. అందులో సంగీతము, సాహిత్యము, ఇతర విద్యలు, అన్ని విద్యలకు అధిదేవత శ్యామలాదేవి. అందుకే శ్యామలాదేవి అనుగ్రహం ఉంటే అన్ని విద్యలు లభిస్తాయి. ఇప్పటికి సంగీత యోగిని అని పేరు, సచివేశాని అని కూడా పేరున్నది. సచివేశాని అంటే మంత్రనాయిక, మంత్రినాయిక. ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రిని. మంత్రిని అంటే ఆలోచనా శక్తి, జ్ఞానశక్తి అని అర్థం. జ్ఞానమే విద్యాధిదేవత కనుక ఇప్పుడు విద్యాధిదేవత. కాళిదాస మహాకవి ఈ తల్లి అనుగ్రహం చేతనే మహాకవి కాగలిగాడు. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీల జ్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అని చెప్పబడే తల్లి ఈవిడ. స్వస్తివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము మదివో అల్లదివో శ్రీహరివాసము. ఎవరైనా గోవిందా అన్నారనుకోండి, ఆయన ఉలిక్కి పడతాడు. అప్పుచ్చుకున్నవాడు తీర్చకుండా ఉంటే డబ్బిచ్చిన వాడు ఎదురు పడితే ఎలా ఉలిక్కి పడతాడో ఈశ్వరుడు అలా ఉలిక్కి పడతాడన్నారు గోవిందా అంటే. గోవిందా అంటే అయ్యో నన్ను ఎవడో పిలుస్తున్నాడు రా, ప్రతిజ్ఞ చేసి తెచ్చుకున్న నామం ఈ నామం కాబట్టి నేను పలకద్దు అని ఉలిక్కి పడతాట. అందుకే వెంకటాచలం వెడితే ఎవరు వెంకటేశ్వర, వెంకటరమణ అందరూ గోవిందా గోవిందా, అన్నిటికీ గోవిందా. తలుపులు తెరిచారనుకోండి గోవిందా గోవిందా. ఆ పిలిచేటటువంటి నామంలో ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి, ఆ పలుకుతున్నటువంటి తీరు బట్టి అక్కడ ఏం జరుగుతోందో మీరు కనిపెట్టేయచ్చు. అందుకే గోవిందనామం అంత పెనవేసుకుపోయింది. పసిపిల్లలు పుడితే వాళ్ళతో ఇలా 2 చేతులు పెట్టించి గోవిందా గోవిందా అని జోద పెట్టిస్తారు. ఏదైనా భోజనాలు జరుగుతుంటే భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణే గోవిందా గోవింద, భోజన మధ్యకాలే గోవిందనామస్మరణే గోవిందా గోవింద, భోజనానంతకాలే గోవిందా గోవింద. అంత గొప్ప నామం. అందుకే ఆ గోవిందనామంతో వెంకటాచలమంతా మారుమోగిపోతుంటుంది. ఏది ఎచ్చట విన్నను స్వామి మాటే, సకల హృదయాల ఉండడి స్వామి ఒకటే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. అంతటి మహానుభావుడు వెంకటరమణుడు. కాబట్టి చూడండి, ఆనందనిలయ విమానంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చెయ్యడం కదూ నేను మీతో మనవి చేశాను. మంగాపట్టణంలో దర్శనానికి వెళ్ళినప్పుడు అలివేలు మంగాపురంలో ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళోలాగే ఆ రాజద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ గడప దాటి లోపలికి వెళ్ళగానే ఎదురుగుండా ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం వంక చూసి తిన్నగా అమ్మవారి దేవాలయంలోకి ప్రవేశించి ఎడం పక్కకి వెళ్ళి ఆ భగవద్ రామానుజుల సన్నిధి పక్క నుంచి గుడి చుట్టూ తిరిగి వస్తున్నప్పుడు గుడి వెనకాతల అమ్మవారు కూర్చునేటటువంటి వెండి తామర పద్మం యొక్క రేకులతో కూడినటువంటి ఆ అమరిక అక్కడ పెట్టి ఉంటే గుడి వెనక దాన్ని చూసి గుడి చుట్టూ తిరిగి కుడివైపుకి మీరు అమ్మవారికి ఎదురుగుండా నిలబడినప్పుడు కుడి చేతి వైపుకి వచ్చి నిలబడితే దంపతులుగా మిమ్మల్ని పిలిచి అక్కడ అర్చకులు కూర్చోపెట్టి అమ్మవారి వంక చూడండి అని తెర తీసేటప్పటికీ లేతాకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకుని పెద్ద పట్టు అంచు ఎర్రటి అంచుతో కూడుకున్న చీర కట్టుకుని తల్లి ఒక చేత్తో అభయహస్తం పట్టి ఒక చేత్తో తన పాదములు చూపిస్తూ పద్మాసనం వేసుకుని కూర్చునుంటే అమ్మ యొక్క పాదములు కూడా కనపడకుండా కుర్చీళ్ళు పెట్టినటువంటి పెద్ద పట్టుచీర, ఆ ముందు గదిలో ఆసనం మీద అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి, ఆ ముందుకు వేసుకున్నటువంటి జడ, ఆ జడకి పెట్టినటువంటి బంగారు అలంకారము, ఆ జడ చివర ఉన్నటువంటి ఆ జట కుప్పిలు, అక్కడే ఉన్నటువంటి ఆ తీర్థపాత్ర, తులసి కొద్ది కొద్దిగా పెట్టి ఉంటే అర్చక స్వామి ఈవిడే పద్మావతీదేవి వెంకటరమణుని యొక్క ఇల్లాలు వెలుగుతున్నటువంటి ఒత్తిని ఒక పెద్ద పరికరానికి చిట్ట చివర వెలిగించి ఆ దీపపు కాంతిలో అమ్మవారి చుట్టూ ఆ నీరాజనం తిప్పుతుంటే మెరిసిపోతున్నటువంటి అమ్మవారు, అమ్మవారి యొక్క ఊర్ధ్వపుండ్రం లాంటి నామం కింద బొట్టు, అమ్మవారి మెడలో వేసుకున్నటువంటి ఆభరణాలు, పెద్ద మంగళసూత్రం శతమానాలు అవన్నీ చూసి దర్శనం చేసి
ఆ పాదుకలు పెద్ద పాదుకలు తెచ్చి మీ తల అందులో దూరిపోతుందా అన్నట్టుగా పాదుకలు పెడితే చక్కగా పాదుకలు పుచ్చుకుని సువాసన కొడుతున్నటువంటి అమ్మవారి యొక్క చందనం కాగితం మొక్కకి చివర ఒక ముద్ద పెట్టి భర్త చందనాన్ని తీసుకుని లలాటమునకు అలంకారం చేసుకుని భార్య చందనం తీసుకుని శతమానాలకి పెట్టుకుని ఆ బొట్టు తీసి బొట్టు పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి వెలుపలికి వచ్చి ఆ స్తంభాలు ఉన్నటువంటి మంటపంలో కూర్చుని మీరు దర్శనం చేసుకున్న అమ్మవారిని ధ్యానంలో ఒక్కసారి నమస్కారం చేసి లేచి మీరు మళ్ళీ మీకు ఎడం పక్కగా నడిచి యువతల వైపుకు వస్తే శ్రీకృష్ణ పరమాత్మ బలరామస్వామి శుకబ్రహ్మ ఆరాధన చేసినటువంటి దేవాలయం. తీర్థయాత్రకి వెళ్ళడం కోసమని చెప్పులతో పద్మాసనం వేసుకుని కూర్చున్న బలరాముడు, పక్కన ఎదురుగుండా పీఠం మీద కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ, వాళ్ళిద్దరినీ దర్శనం చేసి మీరు ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప ఆ గుళ్ళో ఎడం పక్క అరుగు మీద కూర్చున్నటువంటి బలరాముడి చెప్పులతో కనపడడం. ఆ బలరాముడికి సేవ చేస్తూ ఉంటారు కృష్ణ పరమాత్మ అక్కడ. ఆ దేవాలయాన్ని దర్శించి కొంచెం ముందుకొస్తే ఎదురుగుండా గరుడాళ్వార్ దేవాలయం, ఎదురుగుండా ఉభయనాంచారులతో సుందరీశ్వర స్వామివారన్న పేరుతో వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం. ఆ స్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి ఈ బలరామకృష్ణుల దేవాలయానికి సుందరేశ్వరుడి దేవాలయానికి మధ్యలోంచి వెళ్ళి కుడిపక్కకి తిరిగితే పడగలు పట్టినటువంటి శేషుడు ఉంటాడు వెనకాతల. అక్కడికి వెళ్ళి ఓ నమస్కారం చేసుకుని మళ్ళీ వెనక్కొచ్చి ఆ సుందరేశ్వర స్వామి వారి ఆలయం పక్క నుంచి గుడి వెనకాతలకి వెళ్ళి అమ్మవారి ఆలయం పక్కకు వస్తే ఆ విమానంలో నల్లటి బోర్డర్ ఉండి పైన ఆ మధ్యలో లోపల అమ్మవారు ఎలా ఉంటుందో అటువంటి అమ్మవారే విమానంలో కనపడుతుంటే అక్కడ నేల మీద పడి అమ్మవారికి ప్రణిపాతం చేసి మళ్ళీ ప్రదక్షిణంగా మీరు యువతల వైపుకొచ్చి అక్కడి నుంచి బయలుదేరి పద్మావతి కోనేరు ఎదురుగుండా ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళి మహానుభావుడు అక్కడ 2 చేతులలో పద్మములు పట్టుకుని ఉంటాడు సూర్యనారాయణమూర్తి. ఆయన ఉన్న కారణం చేతనే ఎదురుగుండా పద్మావతి కోనేరులో 1000 రేకుల పద్మంలో మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఆ సూర్యనారాయణమూర్తికి ప్రదక్షిణం చేసి చక్కగా అక్కడ సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకుని బయటికి వచ్చి గోవిందరాజస్వామి వారి గుడి చేరుకుని ఆ మధ్యలో ఉన్నటువంటి రోడ్డుకి యువతల వైపు ఆంజనేయ స్వామి గుడి, ఎదురుగుండా వరాహస్వామి గుడి. క్షేత్రపాలకుడు కనుక ముందు హనుమ దర్శనం చేసుకుని పుండరీకవల్లి అమ్మవారి సన్నిధి అని బ్రాకెట్లో మహాలక్ష్మీ సన్నిధానము అని బోర్డు కనపడితే ఆ లోపలికి అమ్మవారి గుడిలోకి వెడితే అక్కడ ఉన్న అమ్మవారు ఎప్పుడు ఉత్సవానికి కూడా బయటికి రాదు తల్లి. పేరుందేవమ్మ, కంచిలో పేరుందేవమ్మ ఎటువంటిదో ఇక్కడున్న పుండరీకవల్లి మహాలక్ష్మీ సన్నిధానం అటువంటిది. పెద్ద పెద్ద శతమానాలు 3 అమ్మవారు కూర్చుని ఉంటుంది. అక్కడ ఉన్న దేవాలయంలో పుండరీకవల్లి అమ్మవారి మెడలో ఉన్న శతమానాల్ని దర్శనం చేస్తే భర్తకి తరువుకొస్తున్న ఆపద కూడా పోతుంది అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః. శవన మహర్షి మామగారైన శర్యాతి చేత సోమయాగాన్ని చేయించాడు. ఆ సోమయాగం అత్యంత అద్భుతమైంది. దానిలో మహర్షి తన తేజస్సుతో సోమరస పాత్రను గ్రహించాడు. సోమయాగంలో భాగం లేని అశ్వినీ దేవతలకు ఆ భాగాన్ని కల్పించాడు. సోమరసం అంటే మనం అనుకున్న సోమరసం కాదు, అది అమృతం. అది ప్రతి యజ్ఞానికి వచ్చేటువంటి అమృతం. అదని సోమరసం అని అన్నారు, అంతేగాని అది అమృతం. అది చూసి సహనం లేని ఇంద్రుడికి వెంటనే కోపం వచ్చింది. ఆయన భృగుపుత్రుడైన ఆ చవనుడిని చంపటానికి వజ్రాన్ని తీసుకున్నాడు. ఇంకేం చంపేసేలా. కానీ చవనుడు వజ్రాన్ని పట్టుకున్న ఇంద్రుడి చేతిని స్తంభించిపోయేటట్లుగా చేసేశాడు. అట్లనే చేశాడు. అశ్విని దేవతలు వైద్యులనే కారణంతో పూర్వం దేవతలు సోమయాగంలో సోమపాన అర్హత లేకుండా వారిని బహిష్కరించారు. కానీ చవన మహర్షి ఇంద్రుడి చేతిని స్తంభించేటట్లు చేయటంతో దేవతలకు మహర్షి ప్రభావం ఎంతటితో తెలిసింది. అప్పటికి తెలిసింది ఇది ఎంతటితో అని చెప్పేసి.
వెంటనే దేవతలంతా మహర్షిని ప్రార్థించి అశ్విని దేవతలు కూడా సోమరస పాత్రను స్వీకరించటానికి వారికి కూడా ఆహుతిని ఇవ్వటానికి అంగీకరించారు. శర్యాతి మహారాజుకు ఉత్తాన్వరి, అనర్థుడు, భూరిషేనుడు అనేటువంటి 3 పుత్రులు కలిగారు. అనర్థుడి పుత్రుడు రేవతుడు. ఆ రేవతుడు శక్తి గలవాడు. సముద్రం లోపల కుశస్థలి అనే నగరాన్ని నిర్మించాడు. లోపలే నిర్మించాడట. దాన్నే రాజధానిగా చేసుకొని ఆనర్థము మొదలైన దేశాలను పాలించాడు. ఆ రేవతుడికి ఉత్తములైన 100 మంది పుత్రులు కలిగారు. వారిలో కకుద్మి పెద్దవాడు. ఆ కకుద్మి తన కూతురైన రేవతికి వివాహం చేయాలనుకొని తగిన వరుణ్ణి గురించి అడిగి తెలుసుకోవాలని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మలోకంలో సంగీతోత్సవం జరుగుతున్నది. కుకుద్మికి బ్రహ్మదేవుడితో మాట్లాడటానికి తగిన అవకాశం దొరకలేదు. అక్కడే కొద్దిసేపు నిలబడ్డాడు. సంగీత సభ పూర్తి అయిన తర్వాత తన కోరికను బ్రహ్మదేవుడికి తెలిపాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ కుకుద్మితో ఇలా అన్నాడు, అయ్యో మహారాజా, నువ్వు నీ కూతురు వరులుగా ఎన్నుకొని నిర్ణయించుకున్న వారినందరినీ కాలం ఎప్పుడో కబళించి వేసింది. ఇప్పుడు వారి కొడుకులు మనువులు, మునిమనువులు పేర్లు కూడా నీకు కనిపించవు. ఓ రాజా, ఇప్పుడు భూలోకంలో 27 మహాయుగాల కాలం గడిచిపోయింది. నువ్వు ఇక్కడికి వచ్చి కూడా అంతే సమయమైంది. అంటే ఆ సంగీత సభను చూస్తున్నాడు. బ్రహ్మ యొక్క సమయంలో పడిపోయాడు. అందుకని అంతా అయిపోయింది. అక్కడ బ్రహ్మ మాయలో పడి అన్నాడు. బ్రహ్మ మాయలో పడి బ్రహ్మ సమయం అది. ఆ సమయం ఇంత అయింది చూడండి. ఇన్ని అయిపోయాయి. 27 మహాయుగాల కాలం గడిచిపోయిందట చూడండి. నువ్వు ఇక్కడికి వచ్చి కూడా అంతే సమయం అయిపోయింది. కనుక నువ్వు భూలోకానికి తిరిగి వెళ్ళు. నారాయణుడి అంశతో బలశాలి అయిన బలదేవుడు అవతరించి ఉన్నాడు. ఆయన మానవులలో గొప్పవాడు. ఆయనకు నీ కుమార్తె అయిన రేవతినిచ్చి వివాహం చెయ్యి. భువో భారావతారాయ భగవాన్ భూతభావనః అవతీర్ణో నిజాంశేన పుణ్యశ్రవణ కీర్తనః. ప్రాణులను సృష్టించి పాలించే భగవంతుడైన శ్రీహరి భూభారాన్ని తొలగించటానికై తన అంశంతో అవతరించి ఉన్నాడు. ఆయన లీలలను విని కీర్తించేవారు పవిత్రులవుతారు అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా కుకద్మీరాజు ఆయనకు నమస్కరించి తన నగరానికి వచ్చాడు. ఇంతలో యక్షులకు భయపడిన ఆయన సోదరుల వంశానికి చెందినవారు ఆ నగరాన్ని విడిచిపెట్టి నలుదిక్కులకు పారిపోయారు. కుకుద్మి మహారాజు తన కూతురు రేవతిని బలశాలి అయిన బలదేవుడికి ఇచ్చి వివాహం చేశాడు. తర్వాత ఆయన తపస్సు చేయటానికి బదరీ వనంలోనికి నారాయణాశ్రమానికి వెళ్ళారు. ఇంతటితో 9వ స్కందంలో 3వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఇక 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నాభాగుడి చరిత్ర చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి చెప్పసాగాడు. నభగుడి కనిష్టపుత్రుడి పేరు నాభాగుడు. అతడు గురుకులంలో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి విద్యలను నేర్చుకొని పండితుడై ఇంటికి వచ్చాడు. అప్పుడు అతడి అన్నలు ఆస్తిలో వాటాలు పంచుకుంటూ నాభాగుడితో ఇది నీ వాటా అని కన్న తండ్రిని మాత్రమే అప్పజెప్పారు. వారు మాత్రం ధనాన్ని, పొలాన్ని, ఇంటిని పంచేసుకున్నారు. మామూలుగా జరుగుతుంటాయి కదా, అందరూ పంచుకొని కొనాకు ముసలిగా ఉండేటువంటి తల్లిదండ్రుల్ని కొంతమందికి పంచుతారు. ఈ అమ్మను నువ్వే చూసుకోవాలని. అట్లా అయింది ఇది కూడా. నాభాగుడికి విషయం అర్థం కాలేదు. అన్నలారా, మీరు నాకేమి ఇచ్చారు అని అడిగాడు. అప్పుడు వారు
తండ్రే నీకు ఆస్తి తీసుకో అన్నారు. అప్పుడు నాభాగుడు తండ్రితో, నాన్నగారు అన్నలు నిన్ను ఆస్తిగా నాకు ఇచ్చారు అని చెప్పగా తండ్రి, అయ్యో నువ్వు వెర్రివాడివి, వారి మాటలకు నువ్వు ఒప్పుకోకు అన్నాడు. కానీ నాభాగుడు మాత్రం తండ్రే ఆస్తిగా లభించినందుకు పరమానందపడిపోయాడు. కుమారుడి వెర్రితనాన్ని చూసి అతడికి మేలు చేయాలని ఆయన ఇలా అన్నాడు, కుమారా, ఆంగీరస గోత్రీయులు మంచి బుద్ధివంతులు. వారిప్పుడు సత్రయాగాన్ని చేస్తున్నారు. అయితే ప్రతి 6వ రోజున వారు చేయవలసిన కర్మ విషయంలో మోహాన్ని చెందుతున్నారు. నువ్వు కూడా పండితుడివే కనుక నువ్వు ఆ యాగం జరిగే చోటుకు వెళ్ళు. అక్కడ ఆంగీరసుల చేత నువ్వు విశ్వదేవతలకు చెందిన 2 సూక్తాలను పఠించేటట్లు చేయను. యాగం సక్రమంగా జరుగుతుంది. అప్పుడు వారు స్వర్గానికి వెళ్ళిపోయే ముందుగా సత్రయాగంలో మిగిలిపోయిన తమ ధనాన్ని నీకిస్తారు. కనుక నువ్వు వారి వద్దకు వెళ్ళు అని చెప్పాడు. నాభాగుడు తండ్రి గారు చెప్పినట్లుగానే చేశాడు. ఆంగీరసుల సత్రయాగంలో మిగిలిపోయిన ధనాన్ని నాభాగుడికిచ్చి స్వర్గానికి వెళ్ళిపోయారు. యజ్ఞభూమి యందు గల ఆ ధనాన్ని నాభాగుడు తీసుకుంటూ ఉండగా ఉత్తరం వైపు నుండి ఒక నల్లని శరీరం గల పురుషుడు ఎదురుగా వచ్చాడు. నాభాగుడితో, యజ్ఞభూమి యందు గల ఈ సంపద అంతా నాది అన్నాడు. నాభాగుడు ఆయనతో, అయ్యా, ఈ సంపదను నాకు మహర్షులు ఇచ్చారు అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు, మన ఈ వివాదాన్ని నీ తండ్రే తీర్చగలడు, ఆయన్నే అడుగు అన్నాడు. నాభాగుడు తండ్రి వద్దకు వచ్చి ఈ విషయాన్ని చెప్పాడు. అప్పుడు తండ్రి ఇలా అన్నాడు, యజ్ఞవాస్తు గతం సర్వం ఉచ్చిష్ట మృషయః క్వచిత్ చక్రుర్విభాగం రుద్రాయ సదేవ సర్వమర్హతి. పూర్వ మహర్షులు యజ్ఞభూమి యందు మిగిలిపోయిన మొత్తము రుద్రుడికి చెందుతుందని విభాగం చేసి చెప్పారు. కనుక సర్వాన్ని తీసుకోవటానికి ఆ రుద్రుదేవుడే అర్హుడు అని చెప్పాడు. నభాగుడు తిరిగి వచ్చి రుద్రుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ ఈశ్వర, ఈ యజ్ఞభూమి యందు ఉన్న సంపదంతా నీదే అని నా తండ్రి గారు చెప్పారు. కనుక ఓ భగవంతుడా, నేను నీకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. నాపై ప్రసన్నుడి కా అని వేడుకుంటున్నాడు. నీ తండ్రి ధర్మాన్ని చెప్పాడయ్యా అని అంటున్నారట. గోవిందాయ నమః.